నోటీసులు గూడా పాస్టర్ అందరికీ నోటీసులు జారీ చేశారు. మీ దగ్గర ఏమైనా ఆధారాలుంటే ఇది మర్డర్ అని చెప్పి మీరు మీడియాలో అంతా ప్రచారం చేస్తున్నారు. మీ దగ్గర ఎటువంటి ఆధారాలున్నా మా దగ్గరికి తీసుకురావాలి అంటూ కూడా పాస్టర్ విజయ్ ప్రసాద్‌కి, అదే కాకుండా ఇప్పుడు అజయ్ బాబుకి గూడా పాస్టర్ వీళ్ళందరికీ నోటీసులు నోటీసులు కూడా ఇచ్చారు. పంపించారు. చెప్పండి. హ్మ్. అదే అంటున్నానండి. వీళ్ళేం చేస్తున్నారంటే, వీళ్ళు అక్కడున్న ప్రభుత్వాన్ని తప్పుతో పట్టించడానికి, ఆ! ఈ ప్రభుత్వం ఇలాగే చేస్తుంది, అక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, అక్కడ ఎలాంటి అభివృద్ధి చెందొద్దు అంటే ఆ రాష్ట్రంలో ఇలాంటివి చేయాలి. చేస్తే హ్మ్. ఏమైతది నెగటివిటీ హ్మ్. ట్రెండ్ అయితది. హ్మ్. ఎందుకంటే అక్కడ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. ప్రతి ఒక్కటి వాళ్ళు ఇప్పుడు ఆయన హిందుత్వాన్ని ఫాలో అవుతారు. సనాతన ధర్మాన్ని ఆదరిస్తారు అతను. ఆయనకేంది ఆయన ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎవరైనా మత మార్పిడులు చేస్తారు. ఎందుకంటే ఒక్కరు ఎవరు ఇలాంటిది జరుగుతుంది కాబట్టి వీళ్ళు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇది మర్డర్ అని చెప్పి అక్కడ ఆ జరిగే ఏదైతే ఘటన జరిగిందో అక్కడ పోస్ట్ మార్టంలో కూడా వీళ్ళు వెళ్ళి వీళ్ళకి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలంట. హ్మ్. లేకపోతే అట్లెందుకు చేస్తారు? రాష్ట్రాన్ని తగలబెడతారంట. హ్మ్. లేదా ఊచకోతలంట. ఎవడో పిచ్చి నా కొడుకు చెప్తున్నాడు. హ్మ్. ఊచకోత ఏదిరా మీరు పాస్టర్‌లా? హ్మ్. పాస్టర్‌లు అంటే బైబిల్ పట్టాలి. హ్మ్. పాస్టర్‌లు అంటే ఓన్లీ బైబిల్ గురించే బోధించాలి. మీరు క్రిస్టియన్ అయ్యుండి పాస్టర్‌లని తిడుతున్నారు. తిడతలేను. హ్మ్. హ్మ్. పిచ్చి నా కొడుకులు అంటున్నా. హ్మ్. ఎందుకంటే మీరు పాస్టర్‌లు అయితే ఓన్లీ బైబిల్ గురించే చెప్పాలి. హ్మ్. ఇతర మతం గురించి కన్నెత్తి చూడొద్దు. లేదా మంచిగా చెప్పండి. హ్మ్. మంచిది చెప్పాలి గానీ, ఆ గ్రంథంలో అది ఉంది. ఆ దేవతలు ఇలా ఉంటారు. నీకెందుకురా? ఏమని కంప్లెయింట్ ఇచ్చారు మీరసలు అజయ్ బాబు గురించి ప్రధానంగా? ఇదే దేవతలను దూషించాడు. ఆ! గ్రంథాల పైన కొంచెము ఘాటుగా, దురుసుగా మాట్లాడారు. దురుసుగా ఆ! మాట్లాడడము. మళ్ళీ యేసుప్రభు విగ్రహాన్ని గూడా పలగొడతా. ఎక్కడన్నారు? ఏమన్నా ఉందా? ఆధారాలుందా మీ దగ్గర? యేసుప్రభు గురించి అంటే ఒక క్రిస్టియన్ అయ్యుండి యేసుప్రభు గురించి అలా ఎలా మాట్లాడతారు? అంటే ఇతర కమ్యూనల్ గురించి మాట్లాడారంటే మత విభేదాలు తెరపైకి తేయడానికి మాట్లాడిండొచ్చు. కానీ అతని రిలీజియన్ గురించి అతను ఎలా మాట్లాడతారు? అదే మాకు డౌటొస్తుంది. ఇప్పుడు ఆయన క్రిస్టియనేనా అని చెప్పి. ఇప్పుడు మాకు అదే డౌటొస్తుంది. ఆయన క్రిస్టియనేనా? క్రిస్టియన్‌లో మాట్లాడరు. మాట్లాడొద్దు గూడా. ఇతర మతాల గురించి మాట్లాడదు. ఏ క్రిస్టియన్ అయినా సరే. ఈ ఇతర మతాల గురించి మాట్లాడొద్దు. ఇక్కడ పాల్గొడతాను నేను. యేసుక్రీస్తు ప్రభు విగ్రహం ఏదైనా ఉంటే ఇక్కడ పాల్గొడతాను నేను. చాలా పెద్ద స్టేట్మెంట్ అయింది. భలేవారే ఇవ్వండి ఇక్కడ పాల్గొడతాను. మరే విగ్రహం ఏదైనా ఉంటే పాల్గొడతాను నేను ఇక్కడ. నువ్వు క్రిస్టియనా రవి? విగ్రహాలవి. ఇప్పుడు మనం ఆత్మ ఉండగా ఆత్మ ఉండగా వినండి బ్రదర్. దేవుడు రైట్. అంటే ఎందుకు అట్లా విగ్రహాలంటే హిందువుల ధర్మంలో గాని, లేకపోతే ఆల్ ఓవర్ ఇండియాలో గూడా విగ్రహాలలో దేవుడిని గూడా చూసుకుంటారు. అంటే చూసుకుంటారు. ప్రతి దగ్గర దేవుడున్నారని భావిస్తూ ఉంటారు. అటువంటిది విగ్రహాలను ధ్వంసం చేస్తానికి ఎందుకు చెప్తున్నారు? వీళ్ళకు మత పిచ్చండి. హ్మ్. మత పిచ్చి, అహంకారం. హ్మ్. మతము ఏం చేస్తున్నాడు మతాన్ని వాడుకుంటున్నారు. యేసుప్రభుని వాడుకుంటున్నారు. హ్మ్. ఇప్పుడు వాడుకొని యేసుప్రభుని పలగొడతా అంటే ఊరుకోరు. హ్మ్. ఏంది ఇది పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు ఏంది మీది? హ్మ్. కానీ కనీసం ఏం మాట్లాడుతున్నామో ఆలోచించాలి. హ్మ్. ఆలోచించి మాట్లాడాలి. హ్మ్. నేను హ్మ్. మీ ఛానల్ పరంగా ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏందంటే, ఏ మతస్థుడైనా, ఏ మత పెద్ద అయినా హ్మ్. మీ మతం గురించి ఏదైనా చెప్పుకోండి. హ్మ్. ఇతర మతం గురించి మాట్లాడకండి. హ్మ్. అది ఎవ్వరైనా సరే, ఏ మత చాలా పెద్ద మనిషి అయినా సరే హ్మ్. రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ ప్రతి ఒక్కళ్ళని. ఇటీవల కాలంలో రాధా మనోహర్ దాస్ పైన గూడా అనేక మంది క్రైస్తవ సోదరులందరూ గూడా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. అనేక మంది ఆయన హిందువుల కూడా గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన కూడా చాలా తప్పుగా మాట్లాడతారు. ఏందంటే యేసు ప్రభుని కించపరచడం ఆ! గానివ్వండి, గొర్రెలేందిరా భయ్! ఎందుకు ఇలాంటి మీరు ఏసీ రూమ్‌లో కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తారు. హ్మ్. ఇక్కడ హ్మ్. బాధలెవరికి? బయట జనాలకు. హ్మ్. మీరు ఇంటర్వ్యూలు ఇచ్చి తప్పించుకుంటారు ఏసీ రూమ్‌లో కూర్చొని. హ్మ్. కానీ ప్రాబ్లమ్స్ సివిలియన్స్‌కయితది, సిటిజన్స్‌కయితది, అవును. కార్యకర్తలకయితది. హ్మ్. మీరు హాయిగా కూర్చొని గొడవలు పెట్టి లోపలుంటారు. ఘర్షణలు బయట మాలాంటోళ్ళకయితది. హ్మ్. వాళ్ళకి గూడా రిక్వెస్ట్ చేస్తున్నదేందంటే, ఇకపై ఎవ్వరైనా సరే ఇతర మతం గురించి మాట్లాడితే, ఇతర మతంలో తొంగి జూసి, మీ చర్చ్‌లో గానివ్వండి, మీ మస్జిద్‌లో గానివ్వండి, మీ మందిరాల్లో గానివ్వండి, మీ గురించే మాట్లాడండి. హ్మ్. ఇతర మతం గురించి మాట్లాడొద్దు. హ్మ్. మాట్లాడితే ఫస్ట్ ఎవరైతే అక్కడ ఆహ్, డివోటీస్ ఉన్నారో హ్మ్. ఫస్ట్ మీరే వెళ్లి వాళ్ళకి చెప్పుతోడు కొట్టండి. హ్మ్. హ్మ్. మీరే కొట్టండి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు నేను చర్చ్‌కొచ్చాను. చర్చ్ గురించి మాట్లాడు. టెంపుల్‌కొచ్చాను. టెంపుల్ గురించే మాట్లాడు. హ్మ్. హ్మ్. మస్జిద్‌కొచ్చాను. మస్జిద్ గురించే మాట్లాడు. ఇతర పక్ మతాల గురించి దురుసుగా మాట్లాడొద్దు. మాట్లాడితే ఫస్ట్ డెరోగేటరీ కామెంట్స్ చేయొద్దు. మాట్లాడితే ఫస్ట్ బీయింగ్ ఎ డివోటీ ఫస్ట్ నువ్వే వెళ్లి వాని చెంపతోడు కొట్టు. హ్మ్. ఇది ప్రతి ఒక్కళ్ళ రైట్ ఇది. ఇప్పుడు ప్రస్తుతము ఆల్ ఓవర్ 2 తెలుగు రాష్ట్రాల్లో
ప్రవీణ్ పగడాల కేసు సెన్సేషనల్గా మారింది. దాని మీద అనేక మంది పాస్టర్లు వస్తున్నారు. అంటే ఈ పాస్టర్ల కారణం వల్ల కమ్యూనలిస్టులు తెరపైకి వస్తున్నాయని చెప్పొచ్చా? మేడం అక్కడ జరిగింది ఏంది, మొదటి రోజు చనిపోయిన రోజు చాలామంది పాస్టర్లే వెళ్ళి ఇది ఒక అతను ఏదో చావా తరాలో నాలుక కోస్తా కండుగుడ్డు బీక్తా అని చెప్పి పాస్టర్లే అక్కడ వెళ్ళి చాలామంది చెప్పారు. ఒక ముస్లిం సోదరుడు కూడా చెప్పాడు ఒక వీడియోలో, ప్రముఖ ఇంటర్వ్యూలో ఇతను డెరోగేటరీ కమెంట్స్ చేస్తున్నారు, ముస్లింల పట్ల దురుసుగా మాట్లాడుతున్నారని పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి ఓపెన్ గా చెప్పారు. నీ మూతికి వస్తాను, నీ తల పగల కొడతా, ఇట్లాంటి ఏదేదో చెప్పారు. ఆ పెద్ద మనిషి ఏమన్నాడంటే, నేను అదే ఆయన ఔరంగ్ అనుకుంటాడో ఏమనుకుంటాడో నాలుక కోస్తా కండుగుడ్డు పీక్తా అని చెప్పి అదే మాట ఆ డెడ్ బాడీ దగ్గర చాలామంది పాస్టర్లు వెళ్ళి ఆ దృశ్యాన్ని చూపించి మాకు ఆయన మీద అనుమానం ఉందంటే ఈ పాస్టర్ అజయ్ బాబు ఇంకా ఇతరులు ఈ పెద్ద మనిషి ఆయన పిచ్చి ఆయన ఏ పేరు పాల్ గారు వీళ్ళందరూ వెళ్ళి లేదు ఇది హిందువులే చేశారు, ఇది బీజేపీ చేసింది, ఇందులో పవన్ కళ్యాణ్ గారి హస్తమే ఉంది, ఇంకా మాకు అలాగే రిపోర్ట్ కావాలంటే ఎందుకు ఇస్తారు రా పిచ్చినా కొడుకులారా, మతుందా వాళ్ళ పనులు వాళ్ళు చేయనియండి. మనకు పోలీస్ మీద నమ్మకం పెట్టాలి, ఎవరైనా సరే, నేనైనా సరే మీరైనా సరే. వాళ్ళ లోపల వెళ్ళి నాకు కావాల్సిన రిపోర్ట్ ఇవ్వాలి, లేకపోతే తగలబెడతా. ఏం తగలబెడతారా పిచ్చినా కొడుకులారా, ఖబర్దార్. ఇది మణిపూర్ కాదు, మణిపూర్ ప్లాన్ చేశారు వీళ్ళు. మణిపూర్ లాగా చేయాలనుకుంటే ఇది వేరేగా ఉంటుంది. రిక్వెస్ట్ చేస్తున్నా, హెచ్చరిస్తున్నా కూడా. ఫైనల్ వ్యూవర్స్ కి ఏం చెప్తారంటే, ఇటువంటి పాస్టర్లు చెప్పడం వల్ల క్రైస్తవులందరూ ఏకమయ్యి ఇది మర్డరే, ప్రీ ప్లాన్ మర్డర్, అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా ప్రీ ప్లాన్ మర్డర్ అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు చాలా మంది. మరికొంతమంది హిందువులు మాకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు. ఆల్ ఓవర్ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం మత విభేదాలు తెరపైకి వస్తున్నాయి. అంటే చూడడానికి కూడా చాలా భయంగా అనిపిస్తుంది. అంటే రేపొద్దున ఫ్యూచర్లో ఏమవుతుంది అంటే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు గొడవ పడేలాగా మాట్లాడుకుంటున్నారు, గొడవ పడేలాగా చర్చిస్తున్నారు. దీన్ని ఎలా ఆపాలంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మేడం ఒకటే, దీన్ని ఆపాలంటే ప్రతి మతంలో నేను చెప్పినట్టు వాళ్ళ గ్రంథాల గురించే మాట్లాడుకోవాలి. ఇతర గ్రంథాలు తొంగి చూడొద్దు, దాని గురించి మాట్లాడొద్దు, ఎక్కడిచ్చినట్టు మాట్లాడొద్దు. ఆ దేవదేవతలు నా దేవుడు నా ఇష్టం, నీ దేవుడు నీ ఇష్టం, అంతేగాని వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేయి పర్వాలేదు, కానీ సనాతనం జోలికి వస్తే మాత్రం ఊరుకోరు. అలాగే ఏ మతం జోలికైనా ఊరుకోరు. అది ఎవరైనా సరే, రాధా మనోహర్ దాస్ అయినా సరే, ఎవరైనా సరే. ప్రతిసారి వేరే మతంలో ఏమవుతుంది, వేరే మతం, మళ్ళీ ఈ మతంలో ఎందుకున్నావురా, అదే మతంలో పోయి కూర్చో, మళ్ళీ అదే మందిరంలో పోయి కూర్చో, నీకు ఈ మతంలో ఏం పని? పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ వెక్కిరిస్తూ, ఇది తప్పుడు సమాచారాలు వీళ్ళు, అంటే వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి వీళ్ళ అహంకారం, దీన్ని అహంకారం అంటారు, మత పిచ్చి అంటారు దీన్ని. ఇంకొకటి, ఎవరైనా సరే సనాతన జోలికి వస్తే ఊరుకోము. సనాతన, ఎందుకంటే సనాతనం అంటే ఏంది, మేము రోమన్ క్యాథలిక్, మేము కూడా సనాతనమే పాటిస్తాము. అంటే పూజలు పురస్కారాలు, ఈ విగ్రహారాధన, అదంతా సనాతన కిందికి వస్తుంది. అంటే మాకు కూడా హర్ట్ అవుతుంది, ఎందుకంటే మేము కూడా సనాతనం, ఈ భూమే సనాతన భూమి అండి, ఈ భారతదేశమే సనాతన దేశము. ఒకప్పుడు అఖండ దేశం ఉండేది, 10 దేశాలు. ఇలాంటి విధవల వల్ల ప్రతి దేశం విడిపోయింది. ఇప్పుడు మిగిలింది ఇది ఒకటే దేశము. వాడు ఎవడో 2047లో ఈ దేశాన్ని పిఎఫ్ఐ వాడు ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మారుస్తారు. ఫస్ట్ దాని గురించి మాట్లాడరా, దమ్ముందా? దాన్ని ఆపగలుగుతారా? లేరు. ఇప్పుడు మీరు ఇట్లా చేస్తే వానికి ఇంకా టార్గెట్ అచీవ్ అయినట్టు అవుతుంది. 2047 కాదు, 2027లో ఏమవుతుందో తెలియదు. చాలా భయం ఉందండి ఇది. ప్రధానంగా ఇప్పుడు అజయ్ బాబు కనిపించట్లేదు అంటూ కూడా పలువురు పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి వెయిట్ చేస్తున్న పరిస్థితి, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా కుటుంబం, లలిత ఎవరైతే భార్య ఉంది కూడా, మా భర్త ఇప్పటివరకు ఆచూకీ తెలియలేదు. ఒకవైపు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో లేరు, తుకారం పోలీస్ స్టేషన్లో లేరు, మరోవైపు ఖమ్మంలో కూడా లేరు. పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. మీకేమన్నా తెలుసా? మీ హస్తం ఏమైనా ఉందా? కంప్లైంట్ ఇచ్చింది నేనే. మీరే కంప్లైంట్ ఇచ్చారు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. కంప్లైంట్ ఇచ్చిన అంటే ఏంటిది, చట్టపరంగా వెళ్తున్నా అంతే, బస్ అంతే. చట్టపరంగా వెళ్తున్నా. ఎలాంటి, ఎందుకంటే మనకు కావాల్సింది పీస్ అండ్ హార్మనీ. ఇప్పుడు జెసికా గారు అన్నారు, అంత పెద్ద ఆవిడ మనసు చూడండి, అంత పెద్ద మనసు ఆవిడది. ఆవిడ భర్తకి ఏమన్నా ఆవిడకి తెలుసు, దేవుడికి తెలుసు, పాస్టర్ గారు తెలుసు. క్షమించే గుణమా తండ్రి, నేను క్షమిస్తాను అని క్షమించేసేయండి అన్నది. మనకు పగలు ప్రతీకారాలు వద్దు, కానీ నా కొడుకులు వెళ్ళి రాజకీయాలు చేసుకుంటున్నారు. వీళ్ళ పబ్బం గడపడానికి, ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి
ఇలాంటి పనికిరాని పనులు చేసి ఆ రాష్ట్రానికి చెడు పేరు తేవాలని మరి చెప్పి ప్రస్తుతం అజయ్ బాబు ఎక్కడున్నారు? నాకు ఇది తెలుసండి. ఎస్ఐ గారు ఉన్నారు, అడుగుదాము ఎక్కడ ఉన్నారని చెప్పి, వాళ్ళే చెప్తారు. అంటే మొత్తం మీద కూడా చూసుకుంటే మత విభేదాలు తెరపైకి వస్తున్నాయి. పాస్టర్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అజయ్ బాబు కూడా డెరోగేటరీ కమెంట్స్ అంటే మత విభేదాలు తెరపైకి తీసుకొస్తున్నారు. ఒకవైపు చూసుకుంటే కూడా చెప్పండి. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి మనిషిని ఇకపై సనాతన జోలికి రావద్దు. ఎవరైనా సరే, ఎవరమ్మ మొగుడైనా సరే సనాతన జోలికి వస్తే ఊరుకోము. ఎందుకంటే గతంలో స్టాలిన్ బై కూడా ఏమన్నాడు, సనాతనం అంటే అది డెంగ్యూ మలేరియా, ఇలాంటి విధవలను ఆల్అవుట్ పెట్టి భారత్ నుంచి గెట్అవుట్ చేయాలి. స్టాలిన్ బై మీలాంటి వాళ్ళకు ఒకటే వార్నింగ్ ఇస్తున్నా. ఇట్స్ అ వార్నింగ్ టు స్టాలిన్ బై. కపड़ा कपड़ा मेरे बाप का, तेल मेरे बाप का, आग भी मेरे बाप का, लेकिन लंका जैसा डीएमके तेरे बाप का जला दूंगा. स्टालिन भाई. ఓకే. పూర్తిగా ఒకవైపు చూసుకుంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది. కంప్లైంట్లో కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల డెత్ పోర్ట్రేటింగ్ ఆన్ అ డెడ్ బాడీ హ్యాస్ అ murder, blaming only Hindus without any evidence and spreading hatred against Hinduism and Hindu organization as this case is still being investigation by the police officers. అంటే ప్రస్తుతం జోసెఫ్ చెప్పే వరకు చూసుకుంటే వీళ్ళే పోలీస్ లాగా మాట్లాడుతున్నారు, వీళ్ళే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అయిపోతున్నారు. అసలు నిజాలు ఏంటో అనేది పోలీసులు ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎందుకని వీళ్ళు హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, వాస్తవాలు ఏంటో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినాక బయటకు వస్తుంది. కానీ ఇటువంటి పాస్టర్లు దుర్భాషలు ఆడడం, హిందువుల మీద అసభ్యంగా మాట్లాడడము, దేవతలని దేవుళ్ళని కించపరచలాగా మాట్లాడడం, అతను ఆ హిందువుల రిలీజియన్స్ కాకుండా అతను ఒక క్రిస్టియన్ అయ్యుండి, క్రైస్తవుడు అయ్యుండి క్రైస్తవ గురించి దుర్భాషలాడడం, మరోవైపు జీసస్ మదర్ మేరీ విగ్రహాన్ని పగలగొడతాను అంటూ కూడా అసభ్యంగా మాట్లాడుతున్నారు. మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఒకవైపు హిందువులది క్రిస్టియన్ల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి అంటూ కూడా ప్రస్తుతం చెప్పుకొచ్చారు. మరోవైపు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అనేక సెక్షన్లు ప్రధానంగా చూస్తే 299, 196 బిఎన్ఎస్ కింద కేసు నమోదైంది. ఒకవేళ నేరం నిర్ధారణ అయితే ప్రధానంగా 3 ఏళ్ళు జైలు శిక్ష మరియు ఫైన్ పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అజయ్ బాబు ఎక్కడ ఉన్నాడు అనేది క్వశ్చన్ మార్క్గా మారింది. మరో కొంతమంది చూసుకుంటే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రధానంగా ఎక్కడికి వెళ్ళాడో అజయ్ బాబు ఇప్పటివరకు ఆచూకీ లేదు, ఎవరు అరెస్ట్ చేశారు, నిజంగానే పోలీసులు వచ్చారా మఫ్టీలో, లేదంటే ఎవరైనా దుండగులు కిడ్నాప్ చేశారా అంటూ క్రైస్తవ సంఘం అంతా కూడా ఆగ్రహం మరియు ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరామ్యాన్ జ్ఞానేశ్వర్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్.